డాక్టర్ సురేష్ బాబు, సైకాలజిస్ట్, క్లినికల్ హిప్నోథెరపిస్ట్, బిహేవియర్ థెరపిస్ట్. ఈరోజు డిప్రెషన్ని కొట్టండి. దయచేసి డిప్రెషన్ ద్వారా ఎవరు కృంగొద్దు, డిప్రెషన్ ద్వారా ఎవరు ఇబ్బంది పడద్దు. డిప్రెషన్ నుంచి బయటపడడానికి 100కు 100% అవకాశం ఉంది. డియర్ ఫ్రెండ్స్, మీరు ఒకటి గమనించండి. పాస్ట్ విషయాలు ఎక్కువగా గతంలో మోసపోయాను, గతంలో నష్టపోయాను, గతం గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఆ విధంగా ఉంటే డిప్రెషన్లో ఉన్నారు. డిప్రెషన్ని ఢీకొట్టాలంటే మొట్టమొదటిగా మీరు చేయాల్సిన పని, మీరు బాగా మీ మైండ్కి పదును పెట్టండి. రెండవది, ఆటో సజెషన్స్ ఇచ్చుకోండి. నేను ధైర్యంగా కాన్ఫిడెంట్గా ఉంటాను, మానసికంగా స్ట్రాంగ్గా ఉంటాను. మీలో ఆ హార్మోన్ వేరియేషన్ వస్తుంది. అందుకోసం చక్కని డైట్, ఆ డైట్ని తీసుకోండి. డైట్ తీసుకోవడం ద్వారా మంచి డైటు, డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్, వెజిటేబుల్స్, ఫిష్, ప్రోటీన్ ఫుడ్ ఇవి తీసుకోవడం ద్వారా మీరు యాంగ్జైటీ లెవెల్స్ తగ్గి డిప్రెషన్ శాతం తగ్గుద్ది. ఇక దీంతోపాటు మీరు చేయాల్సింది ప్రశాంతమైన నిద్ర. 8 గంటలు నిద్రపోండి. డిప్రెషన్ నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. హాబీస్ తీసుకోండి. ఒక 3 హాబీస్ తీసుకోండి. ఈ హాబీస్ తీసుకొని మీరు దాని ప్రకారం వెళ్ళండి. మంచి జాబ్లో, ఏదో ఒక జాబ్లో మీరు ఉండండి. డిప్రెషన్ నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. సన్కి ఎక్స్పోజ్ అవ్వండి. ఈ సన్కి ఎక్స్పోజ్ అవ్వడం ద్వారా మెదడులో సెరోటోనిన్, డోపమైన్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. అందుకని డియర్ ఫ్రెండ్స్, ఇంకా అవసరమైతే నా నెంబర్ ఉంటుంది. మాలాంటి కౌన్సిలింగ్ సైకాలజిస్టులు ఉంటారు. వారి నెంబర్ని తీసుకొని వారితో మీరు ఎన్ని సెషన్స్, మీకు డబ్బుల గురించి ఆలోచన చేయదు. ఎందుకంటే డిప్రెషన్ నుంచి బయటపడితే మీరు సంపాదించుకోవచ్చు. ఫ్రీగా ఎవరు చేయలేరు. అందుకని డియర్ ఫ్రెండ్స్, మీరు ఏ రకమైన వ్యక్తి లేదా మంచి స్నేహితులతో మాట్లాడి ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోండి. ఏదో ఒక రకంగా డిప్రెషన్ నుంచి బయటపడాలి. డిప్రెషన్ అందుకనే కొట్టాలని చెప్తున్నారు. ఎందుకంటే ఇటీవల కాలంలో చాలామంది దానికి లొంగిపోయి డిప్రెషన్కి బలైపోయి ఇబ్బంది పడుతున్నారు. డియర్ ఫ్రెండ్స్, అనేక మందికి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని షేర్ చేయండి. అనేక మంది సబ్స్క్రైబ్ చేయమని కోరుచున్నాను. థ్యాంక్ యూ. మీ డాక్టర్ సురేష్ బాబు.